కుమారుడు రాగానే పెండ్లి కుమారుడితో కూడా ఎత్తబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. సరి అయిన సిద్ధపాటు లేకుండా ఉన్న ఆ 5 కన్యకులు, బుద్ధి లేని కన్యకులు, ఎవరిని నూనె కొనుక్కొచ్చుకుందాం అనుకుని వెళ్ళారు. ఈలోపు ప్రభువు రానే వచ్చాడు, సిద్ధపడిన వారిని తీసుకుని వెళ్తా ఉన్నాడు. వీళ్ళు కొనుక్కొని తిరిగి వద్దామనుకున్న సమయానికి అంతా అయిపోయింది, తలుపు వేయబడింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. అప్పుడు వచ్చి బుద్ధి లేని కన్యకులు ఏమంటున్నారు, అయ్యా తలుపు తీయండి అని ఆ బుద్ధి లేని కన్యకులు, సిద్ధపడని కన్యకులు కేకలు వేస్తూ ఉంటే, మీరెవరో నేనెరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తలుపు వేయబడక మునిపే దేవుడు నీకు నాకు అవకాశం ఇస్తున్నాడు. హల్లెలూయా. ఇంకా ద్వారం తెరవబడి ఉండగానే నువ్వు ప్రభువుని విశ్వసించి, ప్రభు మార్గములో ఆయన చెప్పు మాట చొప్పున జీవించి ఆ లోపల ప్రవేశిస్తే నీవు ధన్యుడువు. దేవుని స్తోత్రం. నీవు ఆశీర్వదింపబడినవాడు, నువ్వు మేలు పొందినవాడువు, నీవు నిత్యత్వానికి వారసుడువు. హల్లెలూయా.